హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. సో ఈరోజు మన వీడియో చాలా ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ కాకుండా చూసేయండి. సో ఏంటంటే ఇప్పుడు ఇన్స్టా, ఫేస్బుక్ ఇట్లా చాలా చాలా యాప్స్లోన జరుగుతున్నాయి చీటింగ్స్, చాలా ఫ్రాడ్స్ అవుతున్నాయి. సో మొన్నటి వరకు కాల్స్ చేసి అది అని ఇదని ఆ కోడ్ అని ఈ కోడ్ అని అడిగి అలా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది? సో నాకేమైందో ఫస్ట్ చెప్తాను. సో ఇన్స్టాలో వాళ్ళు నార్మల్గా మనం స్క్రోల్ చేస్తుంటే వస్తాయి కదా వాళ్ళు ఆర్డర్స్ అని డెలివరీస్ అని. అయితే నాకు ఒక అకౌంట్ నుంచి, అది అకౌంట్ కూడా కాదు, జస్ట్ నార్మల్ షాపింగ్ అడ్వర్టైజ్మెంట్, అది నాకు సారీ హాఫ్ సారీ అనమాట. అది చాలా నచ్చి అక్కడ స్క్రీన్ పైన వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారు, వాట్సాప్ చేయండి, కాల్స్ అలవ్ లేదన్నారు. సో కాల్ కూడా చేశాను, కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. సో వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేశాను, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయితే అయ్యారు. వాళ్ళు మీకు ఏ సైజ్ కావాలో ఏ కలర్ కావాలో అన్నీ పెట్టుకోమన్నారు. అవన్నీ నేను సెలెక్ట్ చేసుకొని పెట్టాను. అయితే వాళ్ళు వెంటనే పేమెంట్ చేయాలి, నో క్యాష్ ఆన్ డెలివరీ అన్నారు. సరే నేను నమ్మాను, క్యాష్ ఆన్ డెలివరీ లేదు. సరే ఇప్పుడు మనం మీషో, అమెజాన్ ఇవన్నీ ఎలా బుక్ చేస్తే వస్తాయి, అది కూడా అలానేమో స్టోర్ అని నేను అలానే అనుకొని నేను బుక్ చేసుకున్నాను. క్యాష్ ఆన్ అదే వెంటనే కట్టాలి అన్నారు. ఫస్ట్ ఒక డ్రెస్కి పే చేశా 250, అది ఒక హాఫ్ సారీ 250 పే చేశా. అయితే మళ్ళీ వాళ్ళు నేను పే చేశాక మళ్ళీ ఏం చెప్పారు, మీరు ఒక డ్రెస్ అది 250 డ్రెస్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ 200 అంట ఛార్జ్. ఎంత ఎక్కువ కదా, 200 ఛార్జ్ అంట. అయితే మళ్ళీ వాళ్ళు కింద మెన్షన్ చేశారు 2 డ్రెస్సెస్ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ 0. సో అలా అని మళ్ళీ నేను ఇంకో కలర్, మా సిస్టర్ కానీ ఇంకో కలర్ పెట్టుకున్నా, మళ్ళీ ఇంకో 250 కూడా పే చేశాను. అలా పే చేశాక మళ్ళీ వాళ్ళు మెసేజ్ చేశారు, ఒక 5 minutes ఆన్లైన్లోనే ఉండండి, మేము మీ ఆర్డర్ ప్లేస్ చేస్తాం అన్నారు. సరే అని నేను వెయిట్ చేశాక మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, 999 రూపీస్ డిస్పాచింగ్ కోసం అమౌంట్ మళ్ళీ పే చేయమన్నారు. సో వాళ్ళ చాటింగ్, వాళ్ళ పేమెంట్స్, నా స్క్రీన్ షాట్స్, ప్రూఫ్స్ అవన్నీ మీకు చూపిస్తా స్క్రీన్ పైన, ఒకసారి చూసేయండి. చూడండి, ఇక్కడ 250 ఉంది ఒక డ్రెస్సు. మనం ఆర్డర్ చేసుకోవడానికి ఇంకా మన డీటెయిల్స్ ఇవ్వాలి కదా, మన నేమ్, మన అడ్రస్, మన సైజు, బ్లౌజ్ ఫిట్టింగ్ అవన్నీ అడిగారు. బాగానే చెప్పాను. తర్వాత మళ్ళీ సరే ఆర్డర్ తీసుకుంటా అని నా డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చేసాను వాళ్ళకి, నెంబర్తో సహా. సో వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ పెట్టారు, వాళ్ళ స్కానర్. నేను అది డ్రెస్ ఇంకా గుడ్ క్వాలిటీయా లేదా అని అడుగుతున్నా. వాళ్ళు ఎస్ మ్యామ్, గుడ్ క్వాలిటీ, మంచి పర్ఫెక్ట్ క్వాలిటీ అన్నారు. అయితే డెలివరీ కరెక్ట్ టైంకి ఉంటుందా అంటే 3 days పక్కా, అవన్నీ బాగానే రెస్పాండ్ అయ్యారు. సరే అనేసి నేను వాళ్ళకి వెంటనే పేమెంట్ 250 చేసేసి వాళ్ళకి ఇంకా స్క్రీన్ షాట్ రిసిప్ట్ షేర్ చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు స్టార్టింగ్లోనే వాళ్ళు చెప్పకుండా మళ్ళీ నేను ఫస్ట్ పే చేశాక అప్పుడు మళ్ళీ చెప్తున్నారు, చూడండి షిప్పింగ్ ఛార్జెస్ 1 డ్రెస్ అయితే 200 అని, తర్వాత మళ్ళీ ఇంకో డ్రెస్ తీసుకోండి అప్పుడు 300 షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది అని అన్నారు. అప్పుడు మళ్ళీ పే 250 అగైన్ అనగానే మళ్ళీ అప్పుడు ఫ్రీ షిప్పింగ్, సరే ఫ్రీ షిప్పింగ్ అన్నారు కదా అని మళ్ళీ నేను పే చేసేసాను వాళ్ళకి. ఆ స్క్రీన్ షాట్స్ కూడా పెట్టేశాను. సో అన్నాను, మీరు ఇది ఇలా పే చేయమన్నారు, మరి అది నిజమేనా అని అంటే వాళ్ళు ఆ కస్టమర్స్ది వాళ్ళు ఏదో ఫీడ్బ్యాక్ పెట్టారు. ఆ ఫీడ్బ్యాక్ కూడా ఫేక్ ఫీడ్బ్యాకే. సో వాళ్ళు ఎప్పటిదో ఏవో వాళ్ళ ట్రాన్సాక్షన్సే మనకు అలా చూపించినట్టున్నారు. అది నాకు సెండ్ చేసి అది నిజమే అనుకొని మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకో కలర్ హాఫ్ సారీ సెలెక్ట్ చేసుకొని దాని పేమెంట్ కూడా చేసేసాను 250. చూడండి, ఆ రిసిప్ట్ కూడా వాళ్ళకి పెట్టేశాను. వాళ్ళు ఇంకా ఓకే అన్నారు, సరే వచ్చేస్తుంది అని చెప్పి తర్వాత మళ్ళీ వాళ్ళు ఒక 2 minutes అదే వెయిట్ చేయమని చెప్పారు అన్నాను కదా, అలా వెయిట్ చేయమని చెప్పి 999 పే చేయమన్నారు. ఇట్లా 999 డిస్పాచింగ్ అమౌంట్ పే చేయండి అని. సో నాకు ఇంకా అక్కడే తేడా కొట్టింది. నేను ఫస్ట్ అమ్మకి అడిగాను, ఇట్లా ఉంది ఇన్స్టా చేస్తా అంటే, వద్దు అట్లాంటివన్నీ నమ్మొద్దు, ఫేక్ ఉంటాయి అని అన్నారు. కానీ నాకే ఎందుకు అది నచ్చి కాదు నిజమే నేను చేస్తా అని చెప్పి చేసా. వాళ్ళు ఎప్పుడైతే 999 అన్నారో ఇంకా నాకు అవుట్ అయిపోయింది. ఇంకంతే, ఇంకా వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. అయితే నేను
నేనేం పే చేయను, నాకు మీ హాఫ్ సారీస్ కూడా అవసరం లేదు, నాకు నా 500 నేను పే చేసింది నాకు రీఫండ్ చేసేయండి అన్న. సో అలా చేయరు, మీరు పే చేయండి. వాళ్ళు 999 పే చేయమన్నారు. 2 మినిట్స్లో మళ్ళీ మన అకౌంట్లోకే వచ్చేస్తాయి అంట అవి. సో నేను నమ్మలేదు. అయితే మీరు కూడా అసలు ఇట్లాంటివి చేయకండి. అదేంటి, ఇన్స్టాలో మిస్ అమ్మ అనే అకౌంట్తోని చాలా ఉన్నాయి, చాలా హాఫ్ సారీస్ మిస్ అమ్మ పేరుతోనే చాలా స్క్రీన్ పైన వాళ్ళు వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తారు కదా, ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ అయినప్పుడు ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఒకటే అకౌంట్ నేమ్తోని అన్ని వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి. సో తర్వాత నాకు అర్థమైంది ఇది ఫేక్ అని. తర్వాత నేను ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్ చేసే వాళ్ళకి చేస్తే, మ్యామ్ ఇది ఫేక్ అకౌంటు, మేము ఒరిజినల్ కాదని ఆ అకౌంట్ వాళ్ళే చెప్పారు. ఇంకా అప్పుడు అర్థమైంది ఇంకా ఇన్స్టాలో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయని. సో మీరు కూడా అసలు అట్లాంటివి టెంప్ట్ అయిపోయి, అసలు నా ఏజ్ వాళ్ళు ఇట్లాంటివి చూసి చాలా టెంప్ట్ చేస్తుంటారు, మనం టెంప్ట్ అయిపోయి బుక్ చేసుకుంటాం. సో అస్సలు టెంప్ట్ అవ్వకండి, మీరు కూడా వాళ్ళ చేతులు అస్సలు మోసపోకండి. సో ఇదే కాదు, ఇన్స్టా ఈ ఓన్లీ సారీస్దే కాదు, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇవన్నీ జాబ్స్ హైరింగ్ అని ఇవన్నీ పెడుతుంటారు కదా, అది కూడా ఒక 6 months బ్యాక్ అనుకుంటా నేను వాళ్ళకి వాట్సాప్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు, ఇచ్చారు. ఇంకా నేను వాళ్ళు రెస్పాండ్ అయ్యారు నేను అడుగుతున్న క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్. అదేంటంటే ఆ జాబు వర్క్ ఫ్రమ్ హోము, రైటింగ్, కర్సివ్ రైటింగ్, హ్యాండ్ రైటింగ్, హ్యాండ్ రైటింగ్ జాబ్, అది సరే ఇంట్లో నుంచే కదా అని నేను అది బుక్ చేసుకున్నాను. అయితే ఆ ప్రాజెక్టు 7 daysకి ఇన్ని పేజెస్ రాయాలి, ఒక 30 daysకి ఇన్ని పేజెస్ రాయాలని ఉంది. నేను 7 daysకి తీసుకున్నాను. అది కూడా అమౌంట్ ఫస్ట్ పే చేసి రాసేది. నేను అమౌంట్ వాళ్ళకి 800 పే చేశాను. 800 పే చేసి వాళ్ళు అదే మనకి డెలివరీ వాళ్ళే మనకి మనం 7 days రాసుకుంటే 50 pages రాయాలి కదా, ఆ 50 pages వాళ్ళే పంపించారు. ఇంకా దాంతోపాటు పెన్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తా అన్నారు. అయితే చాలా డేస్ అయింది, వెయిట్ చేశాను, ఇంకా రాలేదు అని వాళ్ళకి కాల్ చేస్తే కాల్ రెస్పాండ్ అవ్వట్లేదు. మెసేజ్లోనే అడిగాను ఏమైంది రాలేదంటే వస్తుంది అన్నారు. సో తర్వాత అలానే వెయిట్ చేశాను. అయితే వచ్చింది, పార్సల్ అయితే వచ్చింది. నేను ఆ 50 pages ఫ్రంట్ అండ్ బ్యాక్ కష్టపడి రాశాను. కానీ లాస్ట్లో వాళ్ళకి అది పంపించాలన్నమాట వాట్సాప్లోన. అది అన్ని క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి, కొంచెం కూడా పెన్ ఇంక్ ఇట్లా ఇట్లా డార్క్గా రాస్తుంటుంది కదా, అలా ఉండొద్దు, నీట్గా ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొద్దు అన్నారు. నేను కూడా మొత్తం 50 pages ఫ్రంట్ అండ్ బ్యాక్ నీట్గా రాసి వాళ్ళకి వాట్సాప్లో పెట్టాను. పెడితే వాళ్ళు ఏమన్నారు, అయితే చాలా నీట్గా అసలు ఎలాంటి మిస్టేక్స్ కూడా లేదు. వాళ్ళకి ఏం కనిపించిందో మరి, వాళ్ళు ఇట్లా ఎడిట్ చేసి దానికి ఇట్లా సర్కిల్ చేసి కొన్ని పేజెస్ పంపించారు, మీరు ఇట్లా చేశారు మేము ఇవ్వమని. సో వాళ్ళు మనీ పే చేయించుకుని అన్నీ చేశారు. లాస్ట్కి అది కూడా పంపించారు, మరి అది దేని ద్వారా పంపించారు తెలియదు. లాస్ట్కి అయితే ఆ 7 days ప్రాజెక్ట్కి ఇంత అమౌంట్ మీకు పే చేస్తాం అన్నారు. సో ఆ అమౌంట్ కష్టపడి అన్ని రోజులు కూర్చొని రాసాను, ఆ అమౌంట్ కూడా రాలేదు. సో ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇన్స్టాలో, అది కూడా ఇన్స్టాలో చూసే చేశాను. ఇప్పుడు ఈ రీసెంట్గా 2 days బ్యాక్ ఇది కూడా ఫేస్ చేశాను. అస్సలు కమిట్ అవ్వద్దు, అసలు ఎట్లాంటి మోసపోవద్దు. అసలు ఫస్ట్ అది రియల్ ఫేక్ అని తెలుసుకొని తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్కి స్టెప్ అవ్వండి. సో అస్సలు మోసపోకుండా అలాగైతే. సో ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్.